అన్న ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే చాలా మందికి వెళ్ళే ముందు భయపడతా ఉంటారు, ఎంతో మందిని సజెషన్ అడుగుతారు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని. నాకేం తెలియట్లేదు, అందరు చెప్తున్నారు కానీ మేబీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చూడకపోవడం వల్ల ఏమో నాకు భయమేం లేదు. సో గొడవలు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, కూల్ గా ఉండాలి. సో ఇన్ని ఉంటే కన్నా బయట ఉన్నట్టే లోపల ఉండటం జరిగిద్ది అంటారు అసలు? చూద్దాం ఏం జరుగుతుంది, అస్సలు వితౌట్ ఎనీ ఐడియా ఏం జరిగితే అది జరుగుతుంది అంతే అంటారా? సో మీరైతే ప్రిపేర్ అయితే వెళ్తున్నారన్నా లోపలికి? ప్రిపేర్ అయినా కాకపోయినా నేను ఎట్లాగే వెళ్తాను అంతే. సో లావణ్య గారి వైపు నుండి ఎంత సపోర్ట్ ఉండబోతుంది? నాకు పేరే రాకప్ప అంతే అంటారా? మీరు చాలా మందికి హెల్ప్ చేశారు అని పేరుతో ఉన్న మిగతా మహిళలకి క్షమించండి, ఆవిడండి. సో ఎందుకంటే ఆ బూతులు, ఆ అక్రమ సంబంధాలు మాట్లాడాలు నాకు అది అవన్నీ కూడా నాకు అవసరమే లేకుండా ఒకటి తప్పుడు కేసు పెట్టారని చెప్పి నేను వచ్చిన. అది వాళ్ళు గీకి రెచ్చగొట్టి ఇంత దాకా తీసుకొచ్చారు. సో మరి రాస్తారు గారన్నా వాళ్ళ వైపు నుండి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఎంత సపోర్ట్ ఉండిద్ది, ఎంత నీట్గా ఉండిద్ది వాళ్ళని అడగాలి మీరు. అంటే మీరు అంటూ ఒక ఎస్టిమేషన్ తెలుతారు కదన్నా. సో ఇష్యూ అయిన తర్వాత అందులో అమ్మట బిగ్ బాస్కి వెళ్ళటం అనేది మీకు పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు కదా? అనుకోవచ్చేమో, ఏం లేదు, హ్యాపీలీ గోయింగ్. చూద్దాం ఏం జరుగుతుంది అంతే అంటారు. వేసే వాళ్ళు వేస్తారు, నచ్చిన వాళ్ళు వేస్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? అశోక్ మంచి పిల్లాడు, సోషల్ పోస్ట్. నాకు పప్పు మీ పప్పు తెలుసు, అప్పుడప్పుడు అడిగాను చెప్పండి పప్పు. అంటే రీసెంట్ గా కొంచెం బయటకు వచ్చేసాం. ఓకే. అంటే